తెలంగాణలో రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉందని బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుల్ని ఇరికించాలని సీఎం రేవంత్ రెడ్డి శత విధాలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ రావులను ఇరికించాలని రెండో ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారన్నారు. రేవంత్ ఇచ్చే అక్రమ ఆదేశాలను పోలీసు అధికారులు పాటించవద్దని సూచించారు. భవిష్యత్తులో మీ మెడకే చుట్టుకుంటుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. పండించిన రైతులు, అన్నదాతలు, మరి ముఖ్యంగా వరి రైతులు, అదేవిధంగా మొక్కజొన్న పంటను పండించిన రైతులు మార్కెట్ యార్డ్లలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కల్లాల దగ్గర అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా మార్క్ఫెడ్ అధికారులు, మిగతా అధికారులందరూ కూడా ఎప్పుడెప్పుడు వచ్చి మా ధాన్యం కొనుక్కుంటారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా చాలా రైతుల పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఒక ఇన్వెస్టిగేషన్ టీము పెట్టి మళ్ళా రెండవ ఇన్వెస్టిగేషన్ టీము మళ్ళీ పెట్టి ఇంతవరకు కూడా ఏమీ చేయకుండా ఉన్న ఇది డిపార్ట్మెంట్ ఏదైనా అంటే మరి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్, అది కూడా మరి దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు. మరి ట్యాపింగ్ అన్ని ప్రభుత్వాలు చేస్తాయన్నప్పుడు ఈ మార్చి 2024లో పంజాగుట్ట పొల్యూషన్లో ఎందుకు పెట్టిండ్రు కేసు? ఓకే, ఈ ట్యాపింగ్ చేసిన అధికారులు ఒకవేళ అక్రమంగా తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే అది నేరం అయితే దాన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. అది మేము కూడా, మాకు అభ్యంతరాలు, చట్ట ప్రకారం మీరు పోలీస్ అధికారులు మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి. దానికి అబ్సల్యూట్లీ వీ హ్యావ్ నో ప్రాబ్లం. కానీ లేని ఎవిడెన్స్ను తీసుకొచ్చి ఎవిడెన్స్ను ఫ్యాబ్రికేట్ చేయించి రాజకీయ నాయకుల పేర్లు ఇందులో ఇరికించాలని చూడడం మాత్రం ఇది చట్ట వ్యతిరేకం, మోరల్గా కరెక్ట్ కాదు అనే నేను పోలీస్ అధికారులకు, సిట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి